నంద్యాల జిల్లాలో నిర్వహించిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రదర్శించిన శకటాల ప్రదర్శనలో మహిళా పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శకటానికి 3వ బహుమతి లభించినది. నంద్యాల జిల్లా కేంద్రంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణంలో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాలపై వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో శకటాలను ప్రదర్శించారు. ఇందులో భాగంగా మహిళా పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శకటం పలువురిని ఆకర్షించినది. రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమం, రక్షణ కోసం అమలు చేస్తున్న పథకాల గురించి విస్తృతంగా శకటంలో ప్రదర్శించారు. ప్రధానంగా శక్తి యాప్పై అవగాహన, ఎమర్జెన్సీ కాల్స్, సైబర్ నేరాలు, వన్ స్టాప్ సెంటర్, బాల్య వివాహాల నిరోధం, ఆర్థిక నేరాలు, మహిళలకు సంబంధించిన రక్షణ చట్టాల గురించి శకటంలో ప్రదర్శించారు. దీనితో మహిళా పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శకటానికి 3వ బహుమతి రావడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర మంత్రి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ సునీల్ షేరాన చేతుల మీదుగా బహుమతిని అందుకున్నారు. మా బాధ్యత అంటూ మన ముందుకు వస్తుంది. మరి పోలీస్ శకటం నంద్యాల శక్తి టీమ్స్, సైబర్ క్రైమ్ మరియు డ్రగ్స్కు సంబంధించినటువంటి వాహనాలు, డైల్ 112 ఇవన్నీ కూడా మన ముందుకు వస్తా ఉన్నాయి, ముందుకు దూసుకొస్తా ఉంది. అని మహిళలు భరోసాను అందిస్తూ మరి శక్తి టీం సంబంధించినటువంటి ఇక్కడ చూడండి సార్. ఓకే, చంద్రశేఖర్ గారు సిసిఎస్. హలో అండి, నేను మీ కిరాక్ సీత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.